నమస్తే. రాష్ట్రంలో మోదీ పర్యటన ఒక పక్కన కొనసాగుతూ ఉంటే మరొక పక్కన బండి సంజయ్కి సంబంధించినటువంటి తనుని వ్యవహారంలో మహిళలంతా కూడా తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. సో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. బండి సంజయ్కి ఎందుకు మినహాయింపు ఉంటా ఉంది, కేంద్ర మంత్రి కాబట్టే బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నారంటూ అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు చాలామంది మహిళలతో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు. సో తాజాగా తెలుస్తూ ఉన్నది, సో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ప్రధాని మోదీ యొక్క కాన్వాయ్ బయటికి వెళ్ళగానే ఒక మహిళ హల్చల్ చేయడం జరిగింది. సో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూనే మరొక పక్కన బండి సంజయ్ తన్నుడైనటువంటి సాయి భగరథ్ పట్ల ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, 3 నెలలుగా సైతం కూడా ఒక మహిళ కేసు పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే 17 ఏళ్ల అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే, రేప్ చేస్తే, బలాత్కారం చేస్తే, మందు తాగిపిస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఇది కేవలం కేంద్ర మంత్రి కాబట్టే ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదా అంటూ ఆ మహిళ హల్చల్ చేయడం జరిగింది. బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, మోదీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి ఒక పక్కన అక్కడ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. సో ఇప్పటికే బండి సంజయ్ తనుని యొక్క వ్యవహారం అంతా కూడా తెర మీదకి రావడంతో చాలామంది హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ఆ యువతి తల్లిదండ్రులు సైతం కూడా మాకు న్యాయం జరగనట్టయితే ఉంటే ఖచ్చితంగా మేము మోదీ సభ దగ్గరికి వెళ్ళి మేము నిరసన వ్యక్తం చేస్తాం, ప్లకార్డులు పట్టుకొని మేము నిరసన వ్యక్తం చేస్తాం, మా యొక్క బాధ మా యొక్క గోడంతా కూడా ఆ సభలోనే వెళ్ళబోసుకుంటామని చెప్పేసి బాధిత కుటుంబం సైతం కూడా పోలీసుల దగ్గర చెప్పినట్టుగా కొంత వార్తలు వస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఆ యువతి ఆ మహిళ ఎవరో మనకు తెలియదు, కానీ ఆ మహిళ ఒక కండువా వేసుకొని అక్కడ మోదీకి ఒకతే రావడం జరిగింది. ఒక ఆమె సింగిల్గా రావడం జరిగింది. సింగిల్గా వచ్చి అక్కడ ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని, అలాగే మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు ఆమె ఏమని మాట్లాడుతూ ఉన్నది అనేది. చూసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మహిళని కూడా ఒక్కసారి ఆమె ఏం మాట్లాడుతుందో మనం ఒకసారి సో ఇక్కడ ఆమె కూడా హెచ్చరిస్తా ఉన్నది, మోదీ ఢామ్ డామ్ అంటూ, అలాగే మోడీ ఢామ్ డామ్ అంటూ ఆమె హెచ్చరించినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతా ఉంది. అంతేకాకుండా మోడీతో పాటు బండి సంజయ్ ఈ వ్యవహారం పట్ల కూడా ఆమె ప్రశ్నిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. సరే ఎవరు అన్నటువంటిది ఇంకా క్లారిటీ రానప్పటికీ కూడా ఆమె మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కండువలాగా కనబడతా ఉంది. ఇంకొకటేమో ఇక్కడ కవితకు సంబంధించిన పార్టీ ఆ కార్యకర్తల కండువలాగా కనబడతా ఉన్నది. సో ఆ కండువ ఇంకా ఏ పార్టీది అనేది కన్ఫామ్ కాదు, కానీ మొత్తానికైతే మాత్రం సో ఏ విధంగానైతే మోదీ సభలో బండి సంజయ్ తనయుని యొక్క వ్యవహారం ఏ విధంగానైతే బట్టబయలు చేయాలని చెప్పేసి మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయా పార్టీల వాళ్ళు. సో ఏ విధంగానైతే దీన్ని అతని దృష్టికి, మోదీ దృష్టికి, ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగిందో దాంట్లో భాగంగానే ఇప్పటికే పోలీసులంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. ఒక పక్కన పరేడ్ గ్రౌండ్ దగ్గర అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు ఎవరైనా కానీ పార్టీ కండువలతో వచ్చినటువంటి వాళ్ళని, అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత పక్కకు జరిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తనయుని యొక్క వ్యవహారం ఇప్పుడు మొత్తం అంతా కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పక్కన హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు సైతం కూడా మరి ఆయన పైన భగీరథ్ ఎవరైతే ఉన్నారో భగీరథ్ పైన ఫోక్సోకు సంబంధించినటువంటి కేసు కూడా నమోదు కావడం, అంతేకాకుండా ఇదంతా కూడా బండి సంజయ్కే తెలిసే జరిగింది. బాధిత కుటుంబాన్ని సైతం కూడా నేరుగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ బెదిరించడం జరిగింది. బండి సంజయ్తో పాటు బండి సంజయ్కి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా 2-3 దఫాలుగా చర్చలు జరిపి వాళ్ళని కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయినా కానీ ఆ బాధిత కుటుంబం కూడా వినలేదు. ఒక పక్కన 17 ఏళ్ళ సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని చెప్పేసి మాయమాటలు చెప్పి 3 సార్లు ఆమె పైన లైంగికంగా దాడి చేయడం జరిగింది. ఇష్టం లేకపోయినా కానీ బలాత్కారం చేయడం జరిగింది. సో దీనిపైన ప్రశ్నించినందుకు, పెళ్లి చేసుకుంటారని చెప్పేసి
చెప్పినటువంటి మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నామని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఆ యువతిని అలాగే యువతి కుటుంబాన్ని సైతం కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. సో నా దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలని తీసుకునేందుకు హనీ ట్రాప్లోకి దింపేందుకు మాత్రమే ఇవాళ వాళ్ళు ముగ్గురు కూడా అంటే తల్లి తండ్రి అండ్ ఆ అమ్మాయి కూడా డ్రామాలు ఆడుతూ ఉన్నది. ఇది గతంలో కూడా కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా మోసపోవడం జరిగింది. నాలాంటి వాళ్ళను కూడా వీళ్ళు గతంలో బెదిరించడం జరిగింది. నిర్మల్లో కేసు అయిందని చెప్పేసి ఆయన కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది భగీరథ్. సో ముఖ్యంగా భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన బాధిత కుటుంబం పైన కేసులు కావడం జరిగింది. అలాగే బాధిత కుటుంబం సైతం కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఎవరైతే బండి సంజయ్ కొడుకు పైన కూడా ఫోక్సో కేసు సైతం కూడా నమోదు కావడం జరిగింది. ఇంకా 2-3 కేసులను కూడా పెట్టడం జరిగింది. ఇదే సందర్భంలో ఇంకా కూడా ఆందోళన ఉధృతం చేయాలి. దీన్ని అంతా కూడా ఒక పక్కన బాధిత కుటుంబం బయటికి రానప్పటికీ కూడా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా దీన్ని ఇన్సులేట్గా తీసుకొని ముఖ్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా మంది ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇటువంటి ఇక్కడ కనబడతా ఉంది, మనకు క్లియర్గా కనబడతా ఉంది. ఈమె అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆమె నినాదాలు ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా అండ్ బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూనే 3 నెలలుగా స్టేషన్ గడప తొక్కినప్పటికీ 3 నెలలుగా ఫిర్యాదు ఇస్తామని చెప్పేసి ఎస్ఐ దగ్గరికి, కానిస్టేబుల్ దగ్గరికి, ఉన్నత పోలీసు అధికారుల దగ్గరికి కూడా తీసుకువెళ్తే ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు అయితే కనబడతా ఉన్నది. ఇంకా పరేడ్ గ్రౌండ్లో ఇంకా సభ స్టార్ట్ కాలేదు. మరి ఇంకా పరేడ్ గ్రౌండ్లో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనం చూడాలా. ఇగో ఆమె ఒక ప్లకార్డు కూడా పట్టుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్త లాగానే కనబడతా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుంటా, నాకు కూడా తెలిసి ఆమె మెడలో ఉన్నటువంటిది కూడా సో ఇది కనబడేటువంటి ఇక్కడ అసలు పరిస్థితి ఏర్పడుతుంది. మహిళని కూడా ఒక్కసారి ఆమె ఏం మాట్లాడుతుందో మనం ఒకసారి విందాం. సో మోడీ డౌన్ అనుకుంటూనే ఇంకొక పక్కన బర్తరఫ్ చేయాలి, దీనికి బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ అయితే మాత్రం రోడ్డు మీదకి వచ్చి ఒక రచ్చ అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.